మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, తెలంగాణ ఫార్మేషన్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇక బ్రహ్మాండంగా అంటే మేము ఉద్యమంలో ఉన్న వాళ్ళం కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు మేము పోరాటం చేసినాం. సాధించిన తెలంగాణలో మరి అనేక రంగాలలో ఆ రోజు నెంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో కావచ్చు, తలసరి విద్యుత్ వినియోగంలో కావచ్చు, పంటలు పండించే దాంట్లో కావచ్చు అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చింది. హైదరాబాద్ నగరానికి కూడా పెద్ద ఇంటర్నేషనల్గా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఐటీగా డెవలప్ చేసుకున్నాం. అనేక రకాలుగా డెవలప్ అయిన తర్వాత ఇక్కడ అధికార బదిలీ జరిగిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, అప్పుల పాలైందని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. అరే, ఒక ముఖ్యమంత్రి ఉన్న నువ్వు ఒక బాధ్యత గల పదవిలో ఉండి అప్పులైనాయి, మేము పోతే దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు వేసుకపోయేటట్టు చూస్తున్నారని చెప్తే నీకు ఎవడప్పిస్తాడు తమ్మి? ఒక ఊర్లో ఒక మనిషి ఉంటే అతని దగ్గర ఏముందో అనేది పిడికిలు పట్టుకొని సంసారాన్ని నడుపుకోవాల్సి ఉంటుంది. మైనస్లో ఉన్నామా ప్లస్లో ఉన్నామా? నువ్వు మైనస్ అని తెలిసిన తర్వాత నీకు సావుకారు అప్పు పెట్టాడు, నీకు ఎవరికి అడిగిపోయినా ఒక 4 రూపాయలు అడిగితే బదులు ఇవ్వరు. మనం వస్తున్నామంటే వాడు పారిపోతాడు, ఎందుకంటే వీడు పైసలు అడుగుతాడు అని చెప్పి. అట్లనే నువ్వు ఒక రాష్ట్ర అధిపతివి, 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది. నువ్వు ఒక్కడివి అప్పు అని చెప్తే నువ్వు ఇలా బతుకంతా ఏం కావాలి? కాబట్టి ఇది తప్పుడు విధానాలు. అంటే తెలంగాణ పరువు ప్రతిష్టలు ఆర్థిక పరంగా తీయవద్దు అంటున్నాం మేము. రెండోది ఏంటంటే నిన్న నువ్వు ఈ అందాల పోటీలను తీసుకొచ్చావు, దాంతో నీకు ప్రపంచంలో పేరు పెరుగుతున్నావు, మిస్బిహేవ్ చేశావు. ఇవాళ ఏమైంది, మ్యాగీ మిల్లా ఆమె స్టేట్మెంట్, మిస్ ఆమె ఇంగ్లాండ్ అంటే ఒక మిస్ కావాలంటే ఒక శరీరమే కాదు, వాళ్ళ సేవ చూస్తారు, వాళ్ళ దయార్థ హృదయం చూస్తారు, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ చూస్తారు. ఇవన్నీ చూస్తే కానీ ఆ స్థాయికి వస్తారు. అసలు వాళ్ళు 107 మంది 8 మంది వచ్చారు. వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేయాలి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది మన సంస్కృతి. భారతదేశం యొక్క మహిళ కట్టుబొట్టు వ్యవహారం సాంప్రదాయాలు ఆచారాలు చూస్తే ప్రపంచంలో మొత్తం కూడా చేయెత్తి నమస్కారం చేస్తారు భారత మహిళకి. అంత పేరు ప్రఖ్యాస్తుంది. అసొంటి భారతదేశ పరువు తీసావు నువ్వు. ఈరోజు ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఒక ఆడ మనిషిని అంగడి బొమ్మడిగా చూస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా తెలంగాణ పేరు ప్రతిష్టలు తగ్గిపోయినాయి. తెలంగాణదే కాదు భారతదేశ పేరు ప్రతిష్టలు తక్కువ చేసే విధంగా చూశాడు. ఆర్థిక పరంగా నష్టాలని చెప్తున్నాడు, ఆడవాళ్ళని గౌరవించట్లేదు. ఇంత దుర్మార్గం అనండి. ఇలాంటి ప్రకటనలు ఇవ్వవచ్చా? ఇట్లాంటి మిస్బిహేవ్ చేయవచ్చా? వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి నన్ను అడిగితే. ఇప్పుడు నువ్వు ఆ మిల్లా మ్యారీకి ఆమెకి నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు ఆ అమ్మాయిని పిలిచి మీరందరూ మంత్రులు మీరందరూ కాళ్ళు కడిగి ఆమె నెత్తి నీళ్ళు పోసుకుంటే కానీ మీ పాప పశ్చాత్తాపం అవుతుంది అంటున్నాను నేను. ఇలా నువ్వు ఇంకో మాట అంటున్నావు, కేసీఆర్ సోనియా గాంధీ కాళ్ళు కడగాలంటున్నావు. కేసీఆర్ సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు కడగాలి అంటున్నాం మేము ఒత్తిడి చేసినాం. మేము ఆ రోజు 1200 మంది చనిపోయారు. కేసీఆర్ 11 రోజులు అమరనిరాహార దీక్ష చేశాడు. ఇవాళ 36 రాజకీయ పార్టీలు దేశంలో మొత్తం కూడా తెలంగాణ ఇవ్వమని చెప్పినాయి. పార్లమెంట్లో మాట్లాడినాయి, అసెంబ్లీలో మాట్లాడినాయి. ఒక పార్లమెంటు సభ్యుడు చచ్చిపోతే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థితిలో ఉన్న ప్రజాస్వామిక దేశం అని చెప్తున్న ఈ భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు తగ్గిపోతాయి, తల వంచుకోవాల్సి వస్తుంది. ఇది ప్రపంచం ఉందని చెప్పి సోనియా గాంధీని అందరూ కూడా మెడలు వంచి రోజు అడిగితే 1200 మంది చచ్చిపోతే పొలిటికల్ అనివార్యతలు తెలంగాణ ఇచ్చినావు. దానికి మేము కృతజ్ఞత చేసినాం. నిజంగా మీరు కాలు కడగాల్సింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పోయి నువ్వు బంగారు పళ్ళెంలో నువ్వు పట్టుపీత నువ్వు ఆడబెట్టి ఆయన కాలు కడిగి ఆ నీళ్ళు మీరు నెత్తిలో చల్లుకున్నా కూడా మీకు పాప ప్రాచిత్తాపం కాదు. ఎందుకంటే మీరు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఈరోజు పదవులు వచ్చినాయన్నా, మీకు పైసలు వస్తున్నాయన్నా కేసీఆర్ గారు ఆ రోజు దీక్ష చేయటం వల్ల కేసీఆర్ చచ్చిపోతాడేమో అని చెప్పి శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోయాడు. శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోతే విద్యార్థులు వచ్చారు, న్యాయవాదులు వచ్చారు, ఉద్యోగస్తులు వచ్చారు, ప్రజా సంఘాలు సబ్బండ వర్గాలు వచ్చాయి కేసీఆర్కి మద్దతుగా. అట్లా కదా తెలంగాణ ఇచ్చింది. పుణ్యానికి ఇంట్లో వండుకుంటూ ఇచ్చినాం అను. మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటం చేసిన వల్ల కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు, నువ్వు తెలంగాణకు ఆర్థిక మంత్రి అయినావు, నువ్వు తెలంగాణకు వ్యవసాయ మంత్రి అయినావు, నువ్వు తెలంగాణకు ఇంకో మంత్రి అయినావు. కాబట్టి కేసీఆర్ కాలు కడగాల. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఫామ్ హౌస్కి పోయి మీరు పొలాలలో ఆయన కాలు కడిగి నెత్తిలో నీళ్ళు చల్లుకుంటే మీకు పాప పశ్చాత్తాపం అవుతుంది. మిల్లా మ్యాగీ కాలు కడుక్కుంటే మీరు చేసిన తప్పులు పాప పశ్చాత్తాపం అవుతుంది. అంతేగాని మీరు అవాకులు చవాకులు వెళ్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం, తెలంగాణను లూటి చేస్తాం, ఇండ్లు కూలగొడతాం, పేదోళ్ళకి పదవులు ఇయ్యం, బీసీల పదవులు నువ్వు 200 కోట్ల రూపాయలు పెట్టి ఇలా నువ్వు ఆడ మిస్ వరల్డ్ ఏదో కంటెస్ట్ చేసినావు. మరి నా బీసీల కార్పొరేషన్ల పరిస్థితి ఏంది? ఏం మాట్లాడినావు? 6 నెలల్లో నీకు మొత్తం కూడా ఫెడరేషన్ కార్పొరేషన్లు చేస్తానని చెప్పినావు. సిగ్గు లజ్జ ఉండాలి కుర్చీలో కూర్చొని మాట్లాడడానికి. ఇలా బీసీలు మొత్తం బిచ్చగాల్లా ఉండాలా? వాళ్ళు చైర్మన్లు కావద్దా? నీ పార్టీలో ఉన్న ఒక చాకలైన
కార్పొరేషన్ చైర్మన్ కావద్దా? ఒక మంగళాయన కార్పొరేషన్ చైర్మన్ కావద్దా? వాళ్ళకు ఎర్రబుగ్గ కార్యు, వాళ్ళకు జీతం పెట్టు, వాళ్ళకు ఆఫీస్ పెట్టు. అంటే నీవు మీరందరూ పదవులలో కూర్చుంటారు, మీరు మంత్రులు అవుతారు. బీసీలు మంత్రులుగా, బీసీలు పదవులు రావద్దు, బీసీలు బాగుపడొద్దు, బీసీలు తెల్ల చెట్టు వేసుకోవద్దు. ఏది దిక్కులేదు మొక్కులేదు, దిక్కులేదు మొక్కులేదు. దానికి ఒక కమిటీ వేసినావు, అక్కడి నుంచి ఎక్కడ పంపినావు. మరి తర్వాత ఏమైంది? ఇలా 2/3 మెజారిటీ ఉండాలి పార్లమెంట్లో. దాని మీద నువ్వు ఏం యాక్షన్ చేస్తున్నావు? బీసీల రిజర్వేషన్ అని చెప్తే కాదు తమ్మి, చేయాలి కదా. ఇలా నోటిఫికేషన్ వేయలే, ఇలా నువ్వు లేట్ చేసినావు. ఇలా 17 నెలల కింద నా బీసీలు మొత్తం కూడా సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి. ఇలా 17 నెలలు వాళ్ళని కాకుండా ఆపినావు కదా. అంటే నీ వర్గం వాళ్ళు వస్తేనేమో వాళ్ళందరికీ పదవులు ఇస్తున్నావు కదా. మీ వాళ్ళు మంత్రులు అవుతారు, మీ వాళ్ళు చైర్మన్లు అవుతారు. నా బీసీలు సర్పంచులు కావద్దు, నా బీసీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కావద్దు. ఇదే కదా నీ కుట్ర. అంటే 16-17 నెలలు వాళ్ళు ఇట్లనే ఉండాలి. అంటే నువ్వు ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే వెనక తిరగాలి. వీళ్ళంతా అయ్యా దొర పటేల్ అనుకుంటే తిరగాలి. వాళ్ళు తెల్లచెట్టు వేసుకోవద్దు. అంటే ఇలా 26,000 మంది అండి 18 నెలల కింద మంత్రులు మన సర్పంచులు అయ్యేవాళ్ళు. ఇది అన్యాయమా కాదా అక్క? ఇది అడిగితే నువ్వు బీసీలకి అన్యాయం చేస్తున్నట్టు కాదా, ద్రోహం చేస్తున్నట్టు కాదా? అందుకే ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాం. ఇలా తిరుగుబాటు వస్తున్నది, బీసీలలో ఎస్సీలలో తిరుగుబాటు వస్తున్నది. ఇలా మీరు రెడ్ల రాజ్యం అని చెప్పినావు. రెడ్లు అంటే దొరలు, రెడ్లు అంటే రూలర్సు, రెడ్లు అంటే సీట్ల మీద కూర్చుంటారు. బీసీలు అంటే బిచ్చగాలు, ఏది పెడితే అది తింటారు. ఎస్సీలు అంటే బిచ్చగాలు, అడుక్కొని తింటారు. వీళ్ళంతా మా వెనక తిరుగుతారు. రెడ్లే రూలర్స్ అని చెప్పినావు. పాపం ఈయన మాటలు విని ఊర్లలో ఉన్న రెడ్లు పాపం రైతాంగ సోదరులంతా కూడా మా రాజ్యం వస్తుందేమని ఆయన ట్రాప్లో పడ్డరు. ఆఖరికి కోదండ రామిరెడ్డి కూడా ఆయన ట్రాప్లో పడ్డాడు. ఇలా రెడ్డి రాజ్యం తెచ్చిర్రు. ఇలా సీట్లో కూర్చున్నాక ఏమైంది? ఇలా రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, గిట్టుబాటు ధరలు పోయినాయి, ఒడ్లు కొనేటోడు లేడు. ఇవాళ పాపం ఆ రెడ్లంతా కూడా ఏడుస్తున్నారు. అయ్యో తినే అన్నంలో మట్టి పోసుకున్నాం కదరా, కేసీఆర్ని దొర అని మేము విమర్శించినాం. కేసీఆర్ రెడ్లను చూడలే, బీసీలను చూడలే, ఎస్సీలను చూడలే, అందరికి ఇచ్చిండు అవకాశాలు. ఇలా వీళ్ళు వచ్చిన తర్వాత రెడ్ల రెక్కలు ఇరిచిండు, రెడ్ల నడ్డి మీద మోకాలు పెట్టి ఇరిచిపడేసిండు. ఇలా తినే అన్నంలో మట్టి పోసుకున్నామని ఇలా రైతాంగం ఊర్లలో అందరూ బాధపడుతున్నారు. రెడ్లే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గ్రామ పంచాయతీ కానీ జడ్పీటీసీ కానీ మండలాలు ఏది రాని కాంగ్రెస్ పార్టీని జూజ్ చేస్తారు. నిమ్మకాయ జూజ్ చేసినట్టు చేసి మూసిలో పోయినకి సిద్ధంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కథం. 30-40 ఏళ్ళు ఆ జెండా పట్టేటోడు లేడు, దాని గురించి చూసేటోడు లేడు. ఈ ఎదవాళ్ళంతా, ఈ దరిద్రులంతా, ఈ నీచులంతా ఇలా ఆడవాళ్ళతోటి మిస్బిహేవ్ చేసి చెడ్డ పేరు తెచ్చిర్రు. అప్పులైనాయని చెప్పి తప్పు చేస్తున్నారు. ఇలా మేడిగడ్డ కూలిపోయింది అంటాడు వాడు. అరే మేడిగడ్డ తెలంగాణకు అన్నం పెట్టేది అది. ఇలా మేడిగడ్డని అన్నం పెడితే నీకు ప్రాణహిత చేయవల నీళ్ళన్నీ అక్కడికి పోతున్నాయి పోలవరానికి. ఆ నీళ్ళు చూసిన చంద్రబాబు నాయుడు ఇలా లేచి కూర్చుండు. మళ్ళీ బనకచర్ల పేరుతోటి నరేంద్ర మోడీ, చంద్రబాబు లేడు, లేకపోతే నరేంద్ర మోడీ లేడు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీతో డిపిఆర్ పెట్టి 80,000 కోట్ల రూపాయలకి అప్రూవల్ చేసి ఇలా నీళ్ళు మొత్తం కొట్టుకుపోతున్నారు. కృష్ణా నీళ్ళు పోతిరెడ్డి పార ద్వారా పోతే బనకచర్లతోటి గోదావరి నీళ్ళు పోయినాక ఇంకేముందిరా తెలంగాణకి? మీరు ఏం బీకనికిరా కూట్లకు ఆ సీట్లో ఉండేది? మీరు తెలంగాణ సోయి బుద్ధి ఉండాలా? అన్నం తింటుర్రా? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేయరి, దాన్ని ఆపండి. మీరు అపెక్స్ కమిటీ ముందు పోయి మీరు ఎందుకు ఆపట్లేదు? సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్లు ఎందుకు వేయట్లేదని నేను అడుగుతున్నా. తెలంగాణ అంటే ఎడారి కావద్దనే కదా కేసీఆర్ 11 రోజులు దీక్షకు పోయింది. ఒక్క పూట మన ఇంట్లో పెంచుకునే కుక్క అన్నం తినకపోతేనే పరేషాన్ అవుతాం. ఒక చిన్న పిల్ల మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు అన్నం తినకపోతే పరేషాన్ అవుతాం. 11 రోజులు అండి. ఆయనకేం తక్కువ? ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, డిప్యూటీ స్పీకరు, మంత్రులుగా చేసిండు. ఆయన కొండ మీద కోదిని తెచ్చుకోవడం కూడా ఉండగలడు. 11 రోజులు ఇంకో అన్నం నీళ్లు ముట్టకుండా ఉన్నాడంటే తెలంగాణ కేసీఆర్ సత్యనాయం లేదు తెలంగాణ రావాలన్నాడు. దేశంలో స్వతంత్రం వచ్చినాక ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భం లేదు. ఒక మహాత్మా గాంధీ చేసిండు, పొట్టి శ్రీరాములు చేసిండు, తర్వాత కేసీఆర్ చేసిండు. ప్రజా ప్రయోజనాల కోసం, విస్తృత ప్రయోజనాల కోసం, కోట్లాది మంది జీవితాలు బాగుపడాలని చెప్పి ప్రాణాలకు తెగబడ్డ నాయకుడు కేసీఆర్. ఆయన కాలి గోటికి సరిపోరు మీరు. ఇలా సీట్ల మీద కూర్చొని అవాకులు చవాకులు. కేసీఆర్ అప్పులు చేసినాడు, కేసీఆర్ కమిషన్లు తినడం అంటాడు. మరి ఏం బీక్తున్నావు నువ్వు? 15 నెలల మీద సీట్లో కూర్చున్నావు కదా. పోలీసు ఉంది నీ దగ్గర, ఇంటెలిజెన్స్ ఉంది నీ దగ్గర, మీడియా ఉంది. ఏం బీక్తున్నావు అని అడుగుతున్నా. అన్ని కాలక్షేపాలు చేసుకుంటూ కమిషన్ల పేరుతోటి ప్రజల ఖజానాన్ని ఖాళీ చేసుకుంటూ మీ జేబులు నింపుకుంటూ మీరు దర్జాగా ఊరేగుతారు.
తెలంగాణకి ఏ నష్టమై ఏ పని చేసినా మేము ఉద్యమకారులం వదిలిపెట్టమని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది, ఇంకా లేవదు కాక లేవదు. ఇక మీనాక్షి నటరాజన్ అట తిరుగుతున్నది. ప్రభుత్వం మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? నువ్వు తిరగాల్సింది అక్కడ కాదు, ఫామ్ హౌస్లో పోయి కేసీఆర్ తోటి గంట సేపు మాట్లాడు. నీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా బాగుపడాలో చెప్తాడు, తెలంగాణ ఈ 4 సంవత్సరాలు ఎట్లా ఆగమైద్దో కూడా చెప్తాడు. నీ నిజంగా రాహుల్ గాంధీ మీద ప్రేమ మీద ఉంటే నువ్వు నిజంగా పోయి కేసీఆర్ని కలిస్తే నీకు అన్ని డైరెక్షన్ ఇస్తాడు. ఈ దద్దమ్మల చేతుల నుంచి నీ పార్టీని, ఈ దద్దమ్మల చేతుల నుంచి తెలంగాణని ఎట్లా కాపాడాలనో కేసీఆర్ చెప్తాడు. అమ్మా మీనాక్షి నటరాజన్ గారు, నువ్వన్నా వచ్చి ఒక దేవదూతలాగా వచ్చినావు నువ్వు ఆ నుంచి ఢిల్లీ నుంచి. ఈ తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చు, కన్నీళ్ళు తీర్చు. పోయి నీ పార్టీని బాగు చేసుకో, తెలంగాణ ప్రజలు బాగుపడేట్టు నువ్వు ప్రయత్నం చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.